హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు. దాదాపుగా మహిళలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్స్టైల్స్ పాలసీని స్టార్ట్ చేసింది. 2025 నుంచి 2029 వరకు అమలులో ఉండేటట్లు ఈ పాలసీ ద్వారా పారిశ్రామికంగా చేనేత రంగం పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆహ్వానించే లక్ష్యంగా టెక్స్టైల్స్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. దీంతోపాటు అనేక రాయితీలను ప్రకటించింది. దీని సారాంశం ఏంటి, అలాగే ఉద్యోగ కల్పన విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కనీసం 2 లక్షల ఉద్యోగాలు అవకాశాలను ఈ రంగం ద్వారా కల్పించాలని భావిస్తోంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ యొక్క పాలసీ వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఒక పాలసీ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ అపీరియల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2024 to 2029 ఆపరేషనల్ గైడ్లైన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ అపీరియల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2024 to 2029 ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి ఆర్డర్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ప్రభుత్వం. దీంట్లో కొన్ని అంశాలని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. దీనికి గల కారణం ఏంటి అంటే గనక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇచ్చేటటువంటి గార్మెంట్స్ ఇండస్ట్రీలో ప్రధానంగా వస్త్ర వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకు వచ్చేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేందుకు లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సో మొత్తం మనకు ది టెక్స్టైల్స్ అపీరియల్స్ అండ్ గార్మెంట్ పాలసీ 2024-2029లో మొత్తం 114 పేజీల డాక్యుమెంట్స్ అండి ఇది. దీనిలో చాలా అంశాలను అయితే కూలంకుషంగా ప్రభుత్వం విభజించింది. అయితే మనకు కావాల్సిన ప్రధానమైన 2 అంశాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు 2 లక్షల ఉద్యోగాల సాధన కల్పన అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో డాక్యుమెంట్స్లో పేర్కొంది. ఇక పాలసీ పరంగా చూస్తే కనుక ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అవకాశాలని ఎక్స్పోజ్ చేయడం, జియో ఐడెంటిటీ ఉన్న ఇండస్ట్రీస్కి సంబంధించిన కళాకృతుల్ని ప్రోత్సహించడం, ఉన్నటువంటి యాప్ వంటి సంబంధించినటువంటి చేనేత రంగానికి సంబంధించిన వాటికి ముఖ్యంగా ప్రాచీనంకి తీసుకొచ్చేటటువంటి ఆలోచన అయితే చేస్తుంది. దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంస్థలకు రాయితీలను అనౌన్స్ చేసింది. ఈ పాలసీ పరంగా ప్రధానంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్లో 5% డిస్కౌంట్ ఇవ్వడం, అలాగే రాయితీలు పవర్ సెక్టార్లలో కానీ ఇతర పారిశ్రామిక అవసరాలకు సంబంధించినటువంటి అంశాల్లో స్టాంప్ డ్యూటీలు మినహాయింపులు, ఇలాంటి ఆకర్షణలన్నీ కూడా ఈ యొక్క పాలసీలో పెట్టారండి. వీటిని ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు ప్రోత్సహించడంగా ప్రభుత్వం భావిస్తుంది. టూరిజంని డెవలప్ చేసే ప్రతి చోట కూడా ఈ వ్యాపార రంగానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్మాల్, మీడియం, మేజర్, మెగా అలాగే అల్ట్రా మెగా అని 5 రకాల కేటగిరీలు ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో విశ్లేషించింది. సో ఈ పాలసీలు అనేది 5 సంవత్సరాల పాటు ఉంటుందండి. ఇది అవకాశం అనుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి. అలాగే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి విధానం అయితే అమలులోకి తీసుకురాబోతుంది. సో ఇది ముఖ్యంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం ఇది తీసుకురావడం జరిగింది. దాదాపుగా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో మనకు ప్రతి ఒక్కరికి కూడా మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండి వారి యొక్క జీవనోపాధిని పెంచుకునేందుకు, వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసి ఇంటిని నడుపుకునే విధంగా
మన భారతదేశాన్ని పేదరికం నుంచి పేదరిక నిర్మూలనగా తీసుకురావాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.